చేసేవాడు. ఆగండి, ఏం పరిశోధన చేస్తాడంటే దేవుడు అంటే దేవుడు హృదయములను పరిశోధన చేసేవాడు. మన హృదయములో ఏమైతే ఉందో దాన్ని దేవుడు ఏం చేస్తాడంట? పరిశోధన చేసేవాడు. ఇప్పుడు ఒకసారి దావీదు దగ్గరికి కూడా సమూయేలు వెళ్ళాడు. సమూయేలు వెళ్ళిన తర్వాత దేవుడు సమూయేలుతో చెప్పాడు, యెషయా కుమారులలో నేను ఒకరిని కనుగొన్నాను, నీవు అతన్ని అభిషేకించు అన్నాడు. సరే అని వెళ్ళిన తర్వాత ఎలియాజరు పెద్ద కుమారుడు యెషయాకి. ఆయన చాలా బలంగా ఉన్నాడు, బాగా ఎత్తుగా ఉన్నాడు, మంచి అందగాడు, సోగ్గాడు, చాలా బాగున్నాడు. సమూయేలు అనుకున్నాడు, అబ్బా దేవుడు అభిషేకించే వాడిని దేవుడు తీసుకొని ఇచ్చాడు, చూడు ఎట్లున్నాడు ఇతడు, చాలా బాగున్నాడని అనుకుంటున్నాడు సమూయేలు. దేవుడు ఏమన్నాడు? సమూయేలు ఏమన్నాడు? అతని రూపమును అతని ఎత్తును ఆ లక్ష్యము చేయవద్దు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేనైతే అంతరంతరం అంటే హృదయాన్ని చూస్తాను అన్నాడు. అంటే మనుషులు ఏం చూస్తారంట? పై రూపాన్ని చూస్తారంట. అయితే దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు దేవుడు. పై రూపాన్ని లక్ష్య పెట్టవద్దు అన్నాడు. పై రూపం కాదు మనకి ప్రాముఖ్యము, దేవుడు కోరుకునేది హృదయం. దేవుడు హృదయాన్ని కోరుకుంటాడు. హృదయం ఎలా ఉంది? హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా? ఆ హృదయము మరి హృదయంలో ఏమన్నా చెడుగు లేకపోతే పాపాలు కల్ముషం ఏదైనా ఉందా అని దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని చూస్తాడంట దేవుడు. మనుషులేమో పై రూపాన్ని చూస్తారు, దేవుడేమో హృదయాన్ని చూస్తాడంట. హృదయం చూస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? చదవండి, ఏమన్నాడు ఆయన? హృదయములను పరిశోధించువాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, ఆయన చూసేది ఏంటంటే హృదయాన్ని చూస్తాడు ఆయన. మనం ఏం చూస్తామంటే పై రూపాన్ని చూస్తాం. సమూయేలు కూడా ఆయన పై రూపాన్ని చూశాడు. పై రూపాన్ని చూసి ఆయన ఏమనుకున్నాడంటే యెహోవా అభిషేకించువాడు ఇతడే, యెహోవా అభిషేకించేవాడు ఇతడే అనుకున్నాడు. కానీ సమూయేలు కూడా మోసపోయాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు అప్పుడు అర్థమైంది ఇతడు కాదే అనుకున్నాడు. అంటే దేవుడు పై వేషాన్ని చూసేవాడు కాదు. మనం ఈ లోకం ఏం చూస్తుంది? ఆస్తులు చూస్తాయి, డబ్బు ఎంత ఉందా, బంగారం ఎంత ఉందా, లేకపోతే మంచి పొలాలు ఉన్నాయా, ప్లాట్లు ఉన్నాయా, ఇళ్ళు ఉన్నాయా, ఉద్యోగం ఉందా, పదవి ఉందా, వ్యాపారం ఉందా. అంటే ఇట్లాంటి పై రూపాన్ని అంటే కండ్లకు
కనబడే వాటిని మానవుడు చూస్తాడు. కానీ దేవుడు ఏం చూస్తాడంట? హృదయములను పరిశోధించేవాడు దేవుడు. హృదయములో ఏముందో, మన హృదయములో ఏముందో దేవుడు చూస్తూ ఉంటాడంట దేవుడు కదా. అందుకని మత్తయి 5:8 కూడా అంటాడు, ఏమంటాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట ఉంటుంది. అంటే హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి అంటాడు. హృదయంలో కల్మషం ఉండకూడదు, హృదయంలో పాపం ఉండకూడదు, హృదయంలో ఏ చీకటి ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు హృదయములను పరిశోధించేవాడు, అంతరింద్రియములను హృదయమును పరిశోధించేవాడు మన దేవుడు. హృదయాన్ని పరిశోధిస్తాడు దేవుడు. ఏమన్నాడు? మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. దేవునికి స్తోత్రం. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును దేవుడు. హృదయములో దేవుని వాక్యానికి చోటు ఉన్నదా కదా? దేవుని వాక్యం మన హృదయాలలో నివసించుచూ ఉన్నదా? మనం ఆలోచించేయాలి. ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయన ఎరుగును. దేవునికి తెలుసు మనం దేవుని బిడ్డలమా, అపవాది పిల్లలమా, లేకపోతే మనలో భక్తి ఉందా లేదా అనేది దేవుడు చూస్తాడంట. మనం ఆత్మ సంబంధులమేనా? ఆత్మ యొక్క మనస్సు మనలో ఉన్నదా? ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవుడు చూస్తూ ఉంటాడంట. మనం ఆత్మ యొక్క మనస్సు ఆయన ఎరిగిన వాడు. మన దేవుని బిడ్డలమా కాదా? మనం ఎవరి పిల్లలు? మనం ఏమనుకుంటామంటే నేను మంచిదాన్ని, మంచివాడిని అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాలను పరిశోధించేవాడు దేవుడు. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరిగినవాడు దేవుడు. ఆత్మ సంబంధమైన మనస్సు, ఆత్మ యొక్క మనస్సు ఎరిగినవాడు దేవుడు. ఇంకా ఏమన్నాడు? ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం ఏంటి? మీకు మాట చెప్తాను. ఈ సంగతి యేసు ప్రభు ఇక్కడేమో పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అని ఉంది. మరో చోట పౌలు గారే ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి అంటాడు. పరిశుద్ధులు ఏం కావాలి? పరిపూర్ణులు కావాలి. మన భక్తి 30 ఉండిపోకూడదు, 60 ఉండిపోకూడదు. పరిపూర్ణులంటే 100 స్థితికి ఎదగాలి మనం. అప్పుడే రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. మనం రాకడలో
ఎత్తబడాలంటే పరిపూర్ణులు కావాలి. లేకపోతే నమ్ముకున్న వారు కూడా, మందిరానికి వెళ్ళే వారందరూ కూడా, దేవుని వాక్యాన్ని వినేవారందరూ కూడా రాకడలో ఎత్తబడరు, విడవబడతారు. ఎవరు ఆ విడిచిపెట్టబడేది ఎవరంటే పరిపూర్ణులు కాని వారు విడిచిపెట్టబడతారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఆయన? వారు పరిపూర్ణులు కావాలి, ఇంకా లోపాలు ఉన్నాయి. పరిశుద్ధులు అనబడుతున్న వారిలో, దేవుని బిడ్డలు అనబడుతున్న వారిలో, ఆరాధన చేస్తున్న వారిలో, వాక్యాలు వింటున్న వారిలో, బైబిల్ చదువుకుంటున్న వారిలో, చెప్పండి, మందిరానికి వెళ్తున్న వారిలో ఏముందంటే ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. వారు పరిపూర్ణులు కాలేదు. లోపాలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించాం. మనం బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఇంకా కొన్ని లోపాలు దేవునికి కానొస్తూ ఉన్నాయి. పరిశుద్ధులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులమే మనం, కానీ ఇంకా కొన్ని లోపాలు ఎక్కడో దాగి ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి పరిశుద్ధుల కొరకైనా విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడండి. పరిశుద్ధుల కొరకైనా విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ కైలాస మహర్షి గారితో కూడా ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన వృద్ధాప్యంలో గుహలో చేరాడు. సరే, గుహలో చేరిన తర్వాత ఆ గుహంతా కూడా రెపరెపమంటూ రెక్కల ధ్వని శబ్దం వినపడిందంట. ఆయనకి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆయన. అయ్యా, నా వయసు ఉడికిపోయింది నాయన, నేను ముసలోని అయిపోయాను, నాకు 105 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఇక తిరిగి సేవ చేయలేకపోతున్నాను, నన్ను నీ రాజ్యానికి తీసుకో ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉండగా జరిగింది ఏంటంటే, గుహంతా కూడా ఆయన ఉన్న గుహలో రెక్కల శబ్దంతో, రెక్కలు బాగా శబ్దం వినబడింది. ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఏమి లేదు. సరే, ఆ గుహంతా కూడా తిరిగి అటల్లంతా తిరిగి వచ్చాడు. ఎక్కడ చూసినా కూడా ఏమి శబ్దాలు ఏమి లేవు. మళ్ళీ వచ్చాడు, మోకరించాడు, మరలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఏంటి శబ్దం, ఈ రెక్కల ధ్వని ఏంటి, శబ్దం ఏంటి అని ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు ప్రభువారు వచ్చి ఆయన కన్నులు ముట్టాడండి. ఆయన కళ్ళ మీద చేతి పెట్టేసరికి ఆయనకు ఆత్మ సంబంధమైన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆ గుహంతా కూడా ఎవరున్నారంటే దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, అందరు కూడా గుహలో ఉన్నారంట. అప్పుడు జరిగింది ఏంటంటే, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆయన చేసిన ప్రార్థనకు దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడా, నేను త్వరలో రాబోతున్నాను, నీవు ఇక్కడే ఉండి నా పిల్లలైన వారి క్షేమము కొరకై, పరిశుద్ధులైన వారి కొరకై, నా పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు. అదేంతో మరి, యేసు ప్రభు నమ్ముకున్న వారి కొరకు, పరిశుద్ధులైన వారి కొరకు
యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారి కొరకు ఆయన్ని ప్రార్థన చేయమని దేవుడు అక్కడ ఉంచాడు. మరి ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నాం అంటే పరిశుద్ధుల కొరకైన విజ్ఞాపనము. పరిశుద్ధుల కొరకైన విజ్ఞాపన. పరిశుద్ధులు ఎక్కడ దారి తప్పిపోతారో, పరిశుద్ధులు ఎక్కడ పడిపోతారో, పరిశుద్ధులు ఎక్కడ దేవునికి దూరం అయిపోతారో అని చెప్పి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట కదా. అయితే మనం చాలాసార్లు కూడా కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి మానవుడికి. ఎందుకంటే పాపంలో పడిపోవటానికి, అలాగే దారి తప్పిపోవటానికి, లేకపోతే దేవునికి దూరం అయిపోవటానికి. కొన్నిసార్లు దేవుని మీదే మనకు విరక్తి కలిగింది. ఇంకేం దేవుడబ్బా, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం, భక్తిగా జీవిస్తున్నాం, దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేయటం లేదు అని విరక్తి కూడా కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది మనకి. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ప్రభు చేస్తున్న ప్రార్థనలు ఆ సమయంలో మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. అందుకే పరిశుద్ధుల కొరకైన విజ్ఞాపన. కొన్నిసార్లు చిరాకు వస్తుంది మనకి, దేవుని మీదే కోపం వస్తుంది మనకి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థనలు మనల్ని ఆదుకుంటాయి. అందుకే ఇక్కడ అన్నాడు, పరిశుద్ధుల కొరకైన విజ్ఞాపన. పరిశుద్ధులు తప్పిపోకుండా దేవుల్లో నిలిచి ఉండేటట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపనము చేస్తున్నాడు. మళ్ళీ చూద్దాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగునంట. హృదయములను పరిశోధిస్తున్నాడు దేవుడు. మన హృదయము పరిశోధన చేసి ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆత్మ అంటే దేవుడు. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును దేవుడు. మనల్ని ఎరిగిన దేవుడు. మన మనస్సు ఎలాగుందో, మన ఆత్మ ఎలాగుందో, మన హృదయం ఎలాగుందో ఆయన ఎరిగిన దేవుడు. ఇంకేమన్నాడు? ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం. యేసుక్రీస్తు వారు ఎవరి చిత్తాన్ని చేస్తున్నాడు? దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు ఆయన దేవుని చిత్త ప్రకారము. దేవుని చిత్తం ఏంటంటే చెప్పు. దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడంటే, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు వారు చేసే పని ఏంటంటే పరలోకానికి వెళ్ళి ఖాళీగా లేడు. భూమి మీద రక్షించబడిన పరిశుద్ధుల కొరకై ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. రండి చూద్దాం, మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 19 వచనాలంట. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేద్దాం. ఒక్క వచనం 16 వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మనం ఎలా నడుచుకోవాలండి? ఇప్పుడు ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి.
అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారముగా అంటే వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారముగా మనం ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటామో అప్పుడు జరిగేది ఏంటంటే శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. ఏచ్ఛలు అంటే కోరికలేనా? శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. ఆత్మానుసారంగా మీరు నడుచుకోవాలి. శరీర కోరికలను చంపాలంటే, శరీరమును జయించాలంటే మనం ఏం చేయాలంట? ఆత్మానుసారంగా మనం జీవించాలి. వాక్యానికి లోబడాలి. వాక్య ప్రకారముగా మనం జీవిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం లెగవగానే వాక్యాన్ని చదువుకోవాలి. సాయంత్రం పడుకునేటప్పుడు వాక్యం చదువుకోవాలి. ఉదయం లేచినప్పుడు ప్రార్థించాలి. సాయంత్రం పడక దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అలాగే కుటుంబ ప్రార్థన కూడా పెట్టుకోవటం చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు మనకి దేవుడు బైబిల్ ఇస్తున్న సలహా ఏంటంటే ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి అంటే వాక్యానుసారంగా మీరు నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. శరీర కోరికలను నెరవేర్చరు. శరీర కోరికలను చంపాలి అంటే చెప్పండి, ఆత్మానుసారంగా మనం జీవించాలి. తర్వాత ఎన్నో వచ్చిన 17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అపేక్ష కోరిక కలిగి ఉందంట. అపేక్ష అంటే కోరికే కదా. అపేక్షించును అంటే చూడండి, మళ్ళీ చూడేమన్నాడు? శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఉందంట. ఒకదాన్ని ఒకటి పడదు. ఇప్పుడు పాముకు ముంగిసుకు పడుతుందా? పాముకు ముంగిసుకు పడదు. ఈ రెండు పోరాడుతూ ఉంటాయి. ఏ రెండు? ముంగిస పాము రెండు పోరాడుతూ ఉంటాయి, రెండు కలబడుతూ ఉంటాయి. పామేమో దాన్ని కరవాలని చూస్తుంది, ముంగిసేమో తప్పించుకుంటా ఉంటుంది. ముంగిసేమో దాన్ని కరవాలని చూస్తుంది. ఆ రెండింటికి ఒకదానికి పోరాటం జరుగుతూ ఉంటుంది. చివరికి గెలిచేదేంటి? ముంగిసే గెలిచింది. పాము ఓడిపోద్ది, ముంగిసే గెలిచింది. దాన్ని కొరికి పడేస్తుంది ఎక్కడికక్కడి. ముంగిస ఏం చేస్తుంది? బాగా చురుగ్గా ఉంటుంది. బాగా చురుగ్గా ఉండి దాన్ని కొరికి పడేస్తుంది, గెలిచింది. అందుకే అన్నాడు, ఇక్కడేమన్నాడు? శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి విరోధముగా అపేక్షించుచు ఉన్నదంట. విరోధం. ఆత్మ ఏమంటది? ఇదిగో నరకం అనేది ఉంది, దేవునికి లోబడదాం, దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం అంటది ఆత్మ. శరీరం ఏమంటది? ఇదిగో ఫలానోళ్ళు చూడు, వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించుకున్నారు. అదిగో ఫలానోళ్ళు చూడు, అబ్బా వాళ్ళ బిల్డింగులు ఏంది, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ఏంది,
వాళ్ళ ఫుడ్ ఏంది, వాళ్ళ కార్లు ఏంది, అబ్బా వారి చూడు ఎలా ఉన్నారో వాళ్ళు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారో, ఎంత డబ్బు కూడబెట్టుకున్నారో, ఎంత బంగారాన్ని కూడబెట్టుకున్నారో చూడు, వాళ్ళని చూడు అంటది శరీరం. శరీరమేమో శరీర బోధలు చేస్తూ ఉంటుంది. ఆత్మ ఏమంటది, ఇదిగో దేవుడున్నాడు, ఆ దేవుడు తీర్పు తీరుస్తాడు, నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది, పరలోకంలో ఆనందం ఉంటుంది అని ఆత్మ చెప్తూ ఉంటుంది. ఆత్మ ఏమో ఆత్మ సంబంధమైన పరలోక విషయాలు చెప్తూ ఉంటుంది. ఆ శరీరం ఏమంటది, లోకాన్ని ఆశిస్తూ ఉంటుంది, పాపం చేయాలంటది శరీరం, లోకములో ఉన్న వాటిని కలిగి జీవపు డంబంగా బ్రతకాలంటది శరీరం. అందుకే రెండిటికంట ఒకదానికొకటి పడదు. రెండిటికి, పాముకు ముంగిసుకు ఏ రీతిగా పడదో, పాముకు ముంగిసుకు ఏ రీతిగా పడదో, అదే రీతిగా శరీరమునకు ఆత్మకు ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షించుచు ఉన్నది. ఇది 17వ వచనం. 18వ వచనాన్ని చూద్దాం. చదువు 17. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నది గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇవి ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నది. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఒకదానికి ఒకటి విరోధంగా ఉందంట. మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో చేయాలనుకున్నారో చేయకుందురు. ఏంటి చేయాలనుకున్నారో వాటి చేయకుందురు. ఒకవేళ చెడు చేయాలనుకున్నారా, నువ్వు ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే శరీరాశలకు దూరంగా ఉంటావు. ఒకవేళ నువ్వు శరీర సంబంధమైన జీవితాలు కలిగి ఉంటే ఆత్మ కార్యాలను విసర్జించి దూరంగా ఉంటావు. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నారో అది చేయకుండా నిశ్చయిస్తారు, చేయకుండా ఉంటారు కదా. సరే రండి చూద్దాం. 18వ వచనం. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మీరు ఆత్మానుసారముగా ఆత్మ చేత మీరు నడిపించబడుతూ ఉంటే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రము అంటే ఏంటి? ధర్మశాస్త్రము అంటే శరీర సంబంధమైనది. ధర్మశాస్త్రము ఆత్మానుసారమైనది కాదు. ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది. అంటే ఎట్లాగా? ఇప్పుడు మనిషికి రోగం వచ్చింది, రోగ నిర్ధారణ చేసేది ఏంటంటే ధర్మశాస్త్రం. బాయ్, నువ్వు పాపం చేశావు కాబట్టి నీ పాపానికి శిక్ష ఉంది, నీ పాపానికి తీర్పు ఉంది, నీ పాపానికి ఖచ్చితంగా నువ్వు ఫలితాలు అనుభవించాల్సిందే అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఇది శరీర సంబంధమైనది ధర్మశాస్త్రం. అయితే కృప
అంటే క్రొత్త నిబంధన కృప ఏమంటుందంటే ఇది ఆత్మ సంబంధమైనది. వ్యాధిని నిర్ధారణ చేస్తుంది ధర్మశాస్త్రము. వ్యాధిని బాగు చేసేది ఏంటంటే కృప, యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? మీరు దేవుని ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రానికి మీరు ఏమాత్రం కూడా లోబడరు. మీరు అది శరీర సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది కాబట్టి దానికి మీరు లోబడరు. ఆత్మ చేత నడిపించబడాలి మనం. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడ్డప్పుడు ధర్మశాస్త్రానికి లోబడకుండా, వాటి ఆచారాలు ఆచరించకుండా మనం జీవిస్తాం. ఇంకా ఏమన్నాడు? 19 వచ్చిన శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము అన్నాడు. ఏంటంట? శరీర కార్యాలు ఏంటంట? శరీర కార్యాలేంటి? జారత్వము. జారత్వం అంటే వివాహము కాకముందు చేసే పాపాలను జారత్వము అంటారు. జారత్వము శరీర కార్యాలు ఏంటంటే జారత్వము. జారత్వము అపవిత్రులైపోతూ ఉంటారు. పరిశుద్ధత ఉండదు చాలా మంది. అవి తలంపులే కావచ్చు, ఆలోచనలే కావచ్చు, ఊహలే కావచ్చు, లేక కండ్ల చూపులే కావచ్చు, లేక మన జీవితంలో అపవిత్రతను కలుగు చేసేది ఇవే. అపవిత్రుడు. కామకత్వం అంటే సినిమాలు చూడటం. కామకత్వం అంటే సినిమాలు చూసి పాపాలు ఎలాగ చేయాలో, ఎలాగో ప్రేమించటం, ఎలాగో సీన్ అంటారు కదా, సీన్లు వేసుకోవటం. ఎలా సీన్లు వేయాలో, అబ్బాయిలు అమ్మాయిలకు ఎట్లా చేయాలో పెద్దోళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అక్కడ పిల్లలు చేసేదేమో. కామకత్వము సినిమాలు చూడటం అనేది వ్యభిచార పాపం కిందకే వస్తుంది. సీరియల్ చూడటం, సినిమాలు చూడటం, జీవితాన్ని అపవిత్రపరచుకోవటం, అది కామకత్వం. రండి మరొక వాక్యాన్ని చదువుకుందాం. 22 వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలములో మొదటి ఫలం ఏంటంటే ప్రేమ. ఆత్మ ఫలము మొట్టమొదటిదిగా ఆత్మీయ ఫలాలు ప్రతి మానవుడు కూడా ఫలించాలంట. దాన్ని ఏమన్నాడంటే మొట్టమొదటిది ప్రేమ. ఆత్మ ఫలము ఏమన్నాడు? ప్రేమ. రెండవది ఏంటంటే సంతోషం కూడా ఆత్మ ఫలమే. జీవితంలో సంతోషంగా ఉండాలి, ఉన్నదానితో తృప్తి చెంది ఉండాలి కదా. ఉన్నదానితో తృప్తి ఉంటుందా? మానవుడికి తృప్తి ఉండదు. మానవుడు ఎన్ని వందలు వేల లక్షల కోట్లు సంపాదించిన డబ్బు మానవుడికి తృప్తి అనేది ఉండదు. సంతోషం లేదు జీవితంలో. చాలామంది జీవితాల్లో సంతోషాలు
సంతోషం కరువైపోతూ ఉంది, సంతోషానికి దూరం అయిపోతున్నారు. ఏదో పోగొట్టుకున్న స్థితిలో మానవుడు ఉంటున్నాడు, కానీ సంతోషం అనేది లేదు. ఆత్మ ఫలము మొదటిది ప్రేమ ఉండాలి. యేసు ప్రభువారు ప్రేమ కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. సంఘం కావచ్చు, అది కుటుంబం కావచ్చు, సమాజమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమ కలిగి ఉండాలి. ఒకటి, ప్రతి మనిషిలో ప్రేమ ఉండాలి. రెండవది సంతోషం ఉండాలి. సమాధానంగా బ్రతకాలంట. మనం ఏడా సమాధానం ఉందా? ఈ రోజుల్లో కుటుంబాల్లో కూడా ఒకరంటే ఒకరికి పడదు, ఒకరితో ఒకరి సమాధానం లేదు. ఇంట్లో భార్య భర్తలు మాట్లాడుకోరు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువులు, కుటుంబీకులు, ఇరుగు పొరుగు వారు, సమాధానం లేని పరిస్థితి. ఒకరు నీతో సమాధానంగా లేరు అనుకో, అది వేరే సంగతి. కానీ నీవు సమాధానంగా ఉంటున్నావా? మనం ఇతరులు సమాధానంగా ఉండే మనసు ఉండాలి మనలో కదా. సమాధానము అన్నాడు. తర్వాత దీర్ఘశాంతము. కొంచెం ఓర్పు మనకు అవసరం. మనం ఎంతైనా సహించుకోవాలి. ఏదన్నా కార్యాలు జరగలేదు, లేకపోతే ఏదన్నా ఇబ్బందులు, ఇక్కట్లు, బాధలు, కష్టాలు ఉన్నాయనుకోండి, కాస్త ఓర్చుకోవాలి మనం. దీర్ఘశాంతం. కుటుంబాల్లో భార్య భర్తల మధ్య, కుటుంబాల్లో లేకపోతే ఏదో సమస్యలు వచ్చినప్పుడు అది ఓర్చుకోవాలి, సహించుకోవాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దయ ఉండాలి ఎదుటి వారి పట్ల. ఎవరైనా పేదవారు ఉన్నారు, కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, రోగాలు పాలైపోతుంటారు కొందరు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారి పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే దయ కలిగి ఉండాలి. దయ ఉండాలి, మనకి దయ ఉండాలి. ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దయ కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి. మనకి మంచి సాక్ష్యం ఉందా? ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి ఫలానోళ్ళు చాలా మంచి వాళ్ళండి అనే సాక్ష్యం మన జీవితాల్లో ఉన్నాయా? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం ఏమన్నాడు? మంచితనం, విశ్వాసం కూడా ఉండాలి. విశ్వాసం ద్వారా కొన్ని కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు కదా. యేసు ప్రభు దగ్గరికి రోగులు వచ్చినప్పుడు దేవుడు అంటే యేసు ప్రభు వారు ఏమనేవాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక అంటాడు. అంటే మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుని యందు, అప్పుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరుగుతాయి. ఒకసారి యాయేరు కుమార్తె చనిపోయింది. సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా, నాకు ఒక్కగానే కుమార్తె చనిపోయింది, చిన్నది అని అడిగితే సరిపోతా ఉంటాడు యేసు.
సరే, పోయే సమయంలో జరిగేది ఏంటంటే ఇంటికాడ నుండి కబురు వస్తుంది. ఏమని? అయ్యా, ఏమంటే యాయూరి గారు, సమాజ మందిరపు పెద్ద యాయూరి గారు, మీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడిని ఎందుకు శ్రమ పెడతావు, ఇంక వదిలేసేయాలయ్యా, ఎందుకు పాప ఆయనకి ఎందుకు కష్టాలు పెడతావు, వదిలే. ఆ మాటను విన్నాడు యేసు ప్రభు. విని ఏమన్నాడు? యాయూరితో ఏమన్నాడు? నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు. నీ కుమార్తె చచ్చిపోయిందని వాళ్ళు చెప్పారు, నీ కుమార్తె చనిపోయిందని వాళ్ళు చెప్పారు. చచ్చిపోతే చచ్చిపోయిందిలే, నువ్వు మాత్రం ఏముంచుకోవాలి? నమ్మిక ఉంచు అన్నాడంటే విశ్వాసం ఉంచు అన్నాడు. అంటే దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు మన జీవితాల్లో కొన్ని అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు కొన్ని కార్యాలు మన జీవితాల్లో చేయాలంటే మనకి విశ్వాసం ఉండాలి. అందుకే ఒక చోట అంటాడు యేసు ప్రభువు, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు లేక కార్యాలు ఆయన చేయలేకపోయాను అంటాడు. అంటే విశ్వాసం అనేది లేకపోతే మన జీవితాల్లో కార్యాలు జరగవు. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే మన జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు. తర్వాత సాత్వికము అన్నాడు. అంటే సాత్వికం అంటే ఏంది? మోషే కొరకు దేవుడు ఏమన్నాడు? మోషే కొరకు దేవుడు ఏమన్నాడు? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికము. సాత్వికం అంటే ఏంది? ఎవరైనా వచ్చి ఒక మాట అన్నారనుకో, కొట్టారనుకో, తిట్టారనుకో, ఏమైనా అన్నారనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? రేయ్, నన్ను కొడతావా నువ్వు? ఇదిగో, నువ్వు 2 దెబ్బలు కొడితే నేను ఒక్క దెబ్బ అయినా కొట్టనా? నువ్వు 2 దెబ్బలు కొట్టావనుకో, నేను ఒక దెబ్బ అని కొట్టనా? నువ్వు 2 మాటలు అన్నావు అనుకో, నేను ఒక్క మాట అయినా అనొద్దా? అనటం సాత్వికం కాదు. సాత్వికం అంటే ఎవరైనా ఒక మాట అన్నారనుకో, అన్నావా? సరే అంటే అన్నావు, దేవుడిని దీవించునుగా కంటే అన్నాను ఆయన. ఇట్లాగూ ఎవరైనా ఏదైనా నష్టపరిచినా, లేకపోతే ఏదైనా కష్టాలు బాలు చేసినా, లేక మనకి ఏదో కానిదే సాడీలు చెప్తున్నా, ఇట్లా ఉన్నాయనుకో, ఓర్చుకొని వెళ్ళిపోవాలి. అది ఓర్చుకొని వెళ్ళిపోవటమే, తగ్గించుకోవటమే సాత్వికం. కొందరు ఏమనుకుంటారంటే, మనం ఎన్ని తిడుతున్నా, ఎన్ని చాడీలు చెప్తున్నా ఇతడు ఏమనట్లేదేంది, అసలు ఏమనట్లేదేంది, మనం ఇన్ని మాట్లాడుతున్నాం కదా, ఏమనట్లేదేంది, మనల్ని చూసి భయపడుతున్నాడేమో అని అనుకుంటారు. భయపడటం కాదు, ఇది సాత్వికము అన్నాడు. తగ్గించుకొని ఉంటూ సాత్వికం కదా. తర్వాత ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే ఏంది గురేసు? ఆశా నిగ్రహం అంటే ఏంది? కోరికలను అదుపులో పెట్టుకోవటం, అంతే కదా, అంతేనా? కోరికలను ఏం చేయాలంట? అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టాం, పాలు బుసబుస పొంగుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ పొంగే పాలుని ఏం చేయాలి? మనం చల్లగా నీళ్లు తీసుకుంటాం, బెటా చల్లుతాం. ఏమైపోద్ది అప్పుడు? ఆ పొంగే పాలంతా కూడా చల్లారిపోతుంది. అలాగే మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? మన కోరికలు, శరీరం సామాన్యమైనది కాదు, ఇది
శరీరానికి చాలా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. దీన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి మనం? ఒకసారి నన్ను ఒకళ్ళు అడిగారు కదా, గతంలో కూడా చెప్పినట్లే ఉన్నా కదా. అప్పుడు పెళ్లి కాక మునుపు దేవుల్లో ఉన్నప్పుడు మీరు ఎలాగుంటున్నారు దేవుల్లో వివాహం కాకుండా అని అడిగితే నేనేం సలహా ఇచ్చాను తెలుసా? నేను మంచి తెలియగలను కదా, నాకు అప్పుడు ఏం తెలియదు, బైబుల్ తెలియదు, పాడు లేదు, చదువు లేదు, ఏం తెలియదు కదా. నేనేం సలహాలు ఇచ్చానంటే, వివాహం కాకుండా మీరు ఎలాగుంటున్నారు అంటే నేను ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు సన్నీళ్ళు పోసుకో రోజు అన్నా, చల్లటి నీళ్ళు పోసుకో అన్నా. నేను చల్లటి నీళ్ళు పోసుకుంటే శరీరం అదుపులో ఉంటుందా? కోరికలు అది కొంతవరకు వాస్తవాలని కొందరు చెప్తూ ఉంటారు, కొంతవరకు ఇది వీలు పడుతుందని చెప్తారు. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తాం తెలుసా? శరీరమును అదుపులో ఉంచుకోవాలంటే ప్రార్థన చేయాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్రార్థన చేయాలి. గతంలో ఎన్నోసార్లు కొన్నిసార్లు చెప్పుకున్నాం మనం. ఫ్రాన్సిస్ గారు నాజీరు, ఆయనకి పెళ్లి కాలేదు. ఆయన శరీర కోరికలు ఏదైనా కలిగితే యవనస్తుడు కదా, పెళ్లి కాలేదు కదా, ఏదైనా శరీర కోరికలు కలిగితే ఓ కుర్రోని పిలిచేవాడు, మంచి బెత్తం ఇచ్చేవాడంట, బాగా మంచి బెత్తం ఇచ్చేవాడు. బెత్తం ఇచ్చి అనేవాడంట, అబ్బాయి నేను ఆగు అనేంత వరకు నా శరీరాన్ని కొట్టు అనేవాడు. ఆ కుర్రోడు ఆ బెత్తం తీసుకుని బాగా పెట బాధపడేసేవాడు, బాధేవాడు. బాధిన తర్వాత దెబ్బలన్నీ తిన్న తర్వాత బాగా దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు ఆయన అనేవాడంట, ఏ శరీరమా నీ పొగరనిగిందా, నీకు ఈ కోరికలు ఉంటాయా, నీకు పొగరనిగిందా శరీరమా అంటూ ఆయన శరీరానికి ఒక పేరు పెట్టాడంట. డాంకీ అన్నాడంట, గాడిద నువ్వు అన్నాడు. శరీరమా నువ్వు గాడిద ఉండదు. కాబట్టి ఆశ నిగ్రహము, ఆశలను అదుపులో పెట్టుకోవాలంటే బాగా ప్రార్థన పరులై ఉండాలి, బాగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనలో మన శరీరాన్ని బాగా నలగగొట్టాలి కదా. తర్వాత ఏమన్నాడు ఇంకా? రండి చూద్దాం, మరొక వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనమంట. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఎలా నడుచుకోవాలంటే ఇప్పుడు మనం ఆత్మానుసారులు అయితే మనం క్రమమైన భక్తి చేస్తాం. ఏది క్రమము కాదు అది అక్రమం. అక్రమకారులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. భక్తిలో కూడా క్రమం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఎట్లా పడితే అట్లా భక్తి చేయటం, ఎట్లా పడితే అట్లాగా జీవించటం, అవసరం వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన కాదు. మన జీవితాంతం కూడా ఎప్పుడు క్రమంగా ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, దేవునికి భయపడటం, లోబడటం. మనం ఇలాగూ ఆత్మీయ బిడ్డలుగా జీవిస్తూ ఉండాలి, క్రమంగా బ్రతుకుతుండాలి. ఏమన్నాడు మళ్ళీ చదవండి. మనము ఆత్మను అనుసరించి దేన్ని అనుసరించాలంట? మనం ఆత్మను అనుసరించి
జీవించువారమైతిమా అన్నాడు. ఆత్మను అనుసరించి అంటే ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం అనుసరించి జీవించువారమైతిమా. మనం జీవించి ఎట్లా ఆత్మానుసారంగా జీవించాలనుకుంటే, ఆత్మానుసారంగా మనం జీవించాలి అనుకుంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలంట. ఆత్మను అనుసరించే క్రమముగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా జీవించాలి అనుకుంటే ఆత్మను అనుసరించే క్రమముగా నడుచుకోవాలి. క్రమమైన భక్తి ఉండాలి. ఏది క్రమము కాదో అది అక్రమం. అక్రమకారులు దేవుని రాజ్యానికి వారసులు కారు అంటాడు. క్రమంగా జీవించాలి, పద్ధతిగా జీవించాలి. ఆ పద్ధతి రెండంతాలు ఉంటారు కొందరు. అటు లోకంలో ఉంటారు, ఇటు దేవుల్లో ఉంటారు. ఉంటే దేవుల్లోనైనా ఉండు, లేదా లోకంలోనైనా ఉండు, కానీ రెండందాలు ఉండకూడదు. రెండందాలు ఉండకూడదు మనం, కదా. సరే రండి చూద్దాం. టైం ఎంత? రండి మరొక వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఎంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఎలా ఆరంభించారంట? మొదటేమో ఆత్మానుసారంగా ఆరంభించారంట. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న క్రొత్త దినాల్లో చాలా ఆత్మీయంగా ఉంటాం. మనం బాగా ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, లేక వినయ విధేయతలు కలిగి ఉండటం, పెద్దలు కనబడ్డప్పుడు, దేవుని సేవకులు కానొచ్చినప్పుడు వారికి వందనాలు చెప్పడం, చాలా దీనంగా చాలా మంచిగా కానొస్తూ ఉంటాం. అంటే దేవుణ్ణి నమ్ముకున్న క్రొత్తలో చాలా మంచిగా కానొస్తుంటాం. చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, ఈ అమ్మాయి చాలా మార్పు వచ్చింది, ఈ అబ్బాయిలో చాలా మార్పు వచ్చింది, చాలా బాగున్నారు అబ్బాయి, వీళ్ళు బాగున్నారని అనుకుంటారు. ముందేమో ఆత్మానుసారంగా ప్రారంభిస్తాం, ఆత్మీయులుగా జీవిస్తాం, బాగా భక్తి చేసుకుంటాం, ప్రార్థనకి వెళ్తాం, వాక్యాన్ని వింటాం, బాగా ఆసక్తిగా ఉంటాం, చాలా బాగుంటాం ఆరంభ దినాల్లో, నమ్ముకున్న క్రొత్త దినాల్లో. కానీ రాను 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 ఏమైపోద్దంటే, ఇక లోకం కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. లోకం కూడా ప్రవేశిస్తుంది మనిషిలోకి. ఈ మనిషి ఏమైపోతాడంటే ఇప్పుడు శరీర సంబంధిగా బ్రతుకుతుంటాడు. ఏముందిలేబ్బా, నీతిమంతులు ఎవరున్నారు? అందరూ నీతిమంతులేనా? అందరూ పరిశుద్ధులేనా? అందరూ దేవునికి లోబడే బ్రతుకుతున్నారా? అందరూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా? పోనీలే, మనం తప్పు చేస్తే ఏమవుతుంది, ఈ అబద్ధాలు ఆడితే ఏమవుతుంది, మోసాలు చేస్తే ఏమవుతుంది, ఇట్లాగేమైపోద్దంటే రాను రాను ఏమైపోద్దంటే శరీరానుసారంగా ప్రవర్తించడం ఆలోచన చేస్తాం. ముందేమో ఆత్మానుసారంగా ప్రారంభించాం, ఇప్పుడు ఆత్మ పోయింది, వాక్యం పోయింది,
వాక్యం పట్ల ఆసక్తి లేదు, ప్రార్థనలో తగ్గిపోయారు. ఇప్పుడు ఏమొచ్చిందంటే లోకం వచ్చి కూర్చుంది ఆ వ్యక్తిలోకి. లోకం వచ్చి కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శరీరానుసారంగా ప్రవర్తించటం. అంటే లోకస్తులకి మనకి తేడా లేకుండా ఉంది. అన్యుడు ఎలా బ్రతుకుతున్నాడో ఆ దేవుడు నమ్ముకున్నాము అని చెప్పి మనం కూడా ఏం చేస్తున్నాం? అలాగే బ్రతుకుతున్నాం, శరీరానుసారంగా బ్రతుకుతున్నాం. ఇక వాళ్ళకి మనకి తేడా ఏమీ కానరావట్లేదు. ఇదేమో ఆత్మానుసారంగా ప్రారంభించాం, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు కాగలరా? ఎలా అవుతాం మనం? శరీరానుసారంగా ఎలా పరిపూర్ణులు అవుతాం? మళ్ళీ చూద్దామా. మీరు ఎంత అవివేకులైతిరా. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు ముందు ఎలా అయిపోయారంటే వీళ్ళు అవివేకం. వివేకం కాదు, వివేకం లేదు. ఇంత తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారా మీరు? ఓ గలతీ సంఘస్థులారా, ఇంత తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారా మీరు? ముందేమో ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు చూస్తేనేమో శరీర సంబంధంగా పరిపూర్ణులు కావాలనుకుంటున్నారు. ఇంత అవివేకులు, తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారే మీరు, ఎలా పరిపూర్ణులు అవుతారు తెలివి తక్కువలారా అంటున్నాడు. ఏం చదువు? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అయిపోయిందా? సరే రండి చూద్దాం. శరీరానుసారంగా ఎవరు పరిపూర్ణులు కారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. శరీరానుసారంగా మనం పరిపూర్ణులము కామన్నమాట. రెండు చూద్దాం మరొక వాక్యం. రెండో వచ్చినోడు చూడండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా మనం ఆత్మను పొందుకున్నామా? మనం అనుకున్నాం కదా, ఇందాక చెప్పుకున్నాం, ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది, అది ఆత్మానుసారమైనది కాదు. శరీర సంబంధమైనది ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రానుసారంగా మీరు ఆత్మను పొందుకున్నారా? మళ్ళీ చదువుమా. ఏమన్నాడు? ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందుకున్నారా అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా మన ఆత్మను పొందుకోలేదు కదా, విశ్వాసము ద్వారాగానే ఆత్మను మనం పొందుకున్నాము అనేది చూస్తాం. సరే, మంచిది. రండి మరొక వాక్యాన్ని చూద్దాం. లోకాలు రాసిన సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. 4:33. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. ఎక్కడున్నాడంటే వీడు సమాజ మందిరములో ఉన్నాడంటే వీడు. ఏ ఆత్మ పట్టింది వీడిని? అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిందంటే వీడు.
అపవిత్రమైన దయ్యపు ఆత్మ పడితే ఇక వాడు అపవిత్రుడుగా ఉంటాడా లేకపోతే పరిశుద్ధుడుగా ఉంటాడా అని మనం ఆలోచన చేస్తే వాడు అపవిత్రమైన వాడుగానే ఉంటాడు కానీ పరిశుద్ధుడుగా మాత్రం ఉండలేడు. వీడు ఎక్కడ ఉన్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడంటే చర్చిలో ఉన్నాడు. వీడు ఎక్కడున్నాడు? చర్చిలోనే ఉన్నాడంట. వీడు అపవిత్రమైన ఆత్మ పట్టిన వాడు చర్చిలో ఉన్నాడు. వాస్తవానికి దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, అది ప్రార్థనతో నింపబడాలి. ఆ స్థలంలోకి అపవిత్రమైన ఆత్మ రావటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పరిశుద్ధ సమాజం కాబట్టి, అంటే ప్రజలందరూ కూడా దేవుణ్ణి అంగీకరించిన వారు పరిశుద్ధులుగా ఉంటారు కాబట్టి వారి మధ్యలోకి అపవిత్రమైన ఆత్మ రావటం, వారి మధ్యలో నివసించటం అనేది జరగకూడదు. కానీ మనుషుడు దేనికి చోటిచ్చాడంటే అపవిత్రమైన ఆత్మ అంటే దయ్యానికి చోటిచ్చాడు. వాడిని ఎలా పట్టిందో ఏం కథో కానీ అపవిత్ర ఆత్మ పట్టేసింది వాడిని. వాడి జీవితం అంతా కూడా అపవిత్రమే. ఇక వాడి జీవితంలో పరిశుద్ధత లేదు. వాడి జీవితం మాటలు కావచ్చు, వాడి ఆలోచనలు కావచ్చు, వాడి తలంపులు, ఊహలు, వాడు హృదయం కావచ్చు, అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అపవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే వాడు అపవిత్రమైన ఆత్మను కలిగి ఉన్నాడంట. వాడు చూడండి, సమాజ మందిరంలోకి వచ్చాడు. మళ్ళా వాడు దేవుని ప్రజల మధ్యలోకి వచ్చాడు. మళ్ళా వాడు దేవుని బిడ్డల మధ్య నివసిస్తూ ఉన్నాడు. వాడు కారణం ఏంటంటే వాడు అపవిత్రుడు. మళ్ళీ చదువుకుందాం. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు నేను. సమాజ మందిరములో వాడు రాకూడని స్థలానికి వచ్చేసాడు. వాడు ఉండకూడని స్థలంలో అపవిత్రమైన ఆత్మకు చోటిచ్చాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే అపవిత్రుడుగా ఉన్నాడు. వాళ్ళ మధ్యలో, పావురాల మధ్యలో కాకి నివసించుచున్నట్లుగా కదా అపవిత్రుడుగా ఉన్నాడు. వాడు అపవిత్రమైన ఆత్మను పట్టుకొని అపవిత్రమైన ఆత్మను పెట్టుకొని వాడు పరిశుద్ధుల మధ్యలోకి వచ్చాడు. వాడు సమాజ మందిరములో ఉన్నాడు. వాడు చూడండి ఎంత విచారం. కాబట్టి ఆ అధ్యాయాలు వచనాలు అయిపోయినాయి. ఇంకా ఉన్నాయా? టైం రెడీ. సరే, ఇక్కడ ఆగుదాం. గుర్తుపెట్టుకో, ఆత్మ మన వాక్యం ఏంటంటే ఆత్మ ఫస్ట్ మూల వాక్యాన్ని ఒకసారి చదువుకొని మనం బలలో ప్రవేశిస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు.
వాడు అపవిత్రమైన ఆత్మను కలిగి వచ్చాడు, కానీ పరిశుద్ధుల కొరకు యేసుక్రీస్తు వారు దేవుని చిత్తానుసారంగా విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడంట దేవుడు, యేసు ప్రభు. కాబట్టి మనందరూ కూడా మనలో ఉన్న అపవిత్రతను వదిలించుకోవాలి. అక్కడ అయిపోయింది వాడి పని. యేసు ప్రభు వారు అపవిత్రమైన ఆత్మను వెళ్ళగొట్టాడు, వాడిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఒకప్పుడు లోకస్తులుగా ఉన్నప్పుడు, యేసు ప్రభు నన్ను నమ్మనప్పుడు అపవిత్రమైన జీవితాలు కలిగి ఉన్నాం. కానీ మనం దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని సన్నిధిలో సాగిపోవటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇప్పటి వరకు నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు, వాక్యాలు మా హృదయాల్లో నిలిచి ఫలించుటకు, మేము ఆత్మీయులుగా జీవించటానికి సహాయము చేయమని యేసుక్రీస్తు ద్వారా స్తుతించి అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.